హలో ఎవరివన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి పసాయి నుంచి ఫుడ్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఉద్యోగాల భర్తీకి అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో మీరు ఇంటర్మీడియట్ ఏ డిగ్రీస్ అయినా సరే అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే విధంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, శాలరీ ఎంత ఇస్తున్నారు, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి డేట్ చూసుకుంటే మీకు ఈ మంత్ 12వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఓకేనా. సో తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. ఫర్దర్ గా మనం ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కాబట్టి మీ పోస్టులు కూడా కాంట్రాక్ట్ బేస్ పద్ధతులను అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటాము అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో తర్వాత మనకు పసాయి. సో పసాయి అంటే అదొక అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ లైసెన్స్ తీసుకున్నటువంటి అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్, ఐటీ పర్సన్, ఎంటీఎస్ పోస్ట్ భర్తీ చేస్తున్నారు. మీకు ఎంటీఎస్ పోస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే ఇంటర్మీడియట్ ఫ్రమ్ ఏ రికగ్నైజేషన్ బోర్డు నుంచి ఇన్స్టిట్యూట్ అంటే మీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింటే సరిపోతుంది. వాళ్ళు శాలరీ చూసుకుంటే 21,632 రూపాయలు శాలరీ ఇస్తాము అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు. మీకు 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండవలసి ఉంటుంది. అంటే 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఐటీ పర్సన్స్ మీరు బీటెక్, బీసీఏ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి అయితే మీకు గ్రాడ్యుయేట్ ఇట్ ఎనీ ఫీల్డ్. ఓకేనా. సో మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ డిగ్రీ అయినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కానీ మీకు టైపింగ్ స్కిల్స్ బాగా ఉండాల్సి ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా బాగా తెలిసి ఉండవలసి ఉంటుంది. సో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటేనే మనకి ఆ వర్క్ ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ బాగా తెలిసి ఉండవలసి ఉంటుంది. ఎంఎస్ వర్డ్స్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ. సో అదేవిధంగా మీకు టైపింగ్ స్కిల్స్ బాగా ఉండాలి అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, వర్డ్స్ పర్ మినిట్. ఓకేనా. సో ఒక మినిట్ కి మీరు 35 వర్డ్స్ మీరు టైప్ చేసే అంత స్కిల్స్ అయితే మీకు ఉండాలి. సో వాళ్ళ యొక్క శాలరీ చూసుకుంటే 25,792 రూపాయలు ఇస్తాము అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మీరు ఏ పోస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ పోస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మీరైతే చెకింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును. సో మీకు ఆ అఫీషియల్ వెబ్సైట్ అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి ఆన్లైన్ త్రూ. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఇక్కడ సార్ 4th పాయింట్ గమనించండి. అప్లికేషన్ మస్ట్ బి సబ్మిట్ ఆన్లైన్ ఓన్లీ ఫర్ ది అబోవ్ పోస్ట్. ఓకేనా. సో మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి కాబట్టి నేను అయితే మీకు అప్లై లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారమ్మా. సో గమనిత చూడండి, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ ఈస్ 25/03/2024. కాబట్టి మీకు ఈ రోజు మేబీ 22 అనుకుంటా, 23 అనుకుంటా. సో ఇంకా మీకు 25వ తేదీ వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి ఒకసారి మీరు మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఎలాంటి పరీక్ష లేదు, అప్లికేషన్ ఫీజు అయితే ఉందమ్మా. సో దాని గురించి ఫర్దర్ నేను మీకు అయితే చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ మీరైతే గమనిస్తే మనకి అప్లికేషన్ ఫీజు వివరాల గురించి దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, హౌ టు అప్లై స్టెప్ బై స్టెప్ మీకు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. నేను మీకు డైరెక్ట్గా అప్లై లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ మీకు ఫస్ట్ సెలక్షన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. మీరు ఏ పోస్ట్కి డేటా ఎంట్రీ ఆపరేటర్గా లేదంటే మల్టీ టాస్కింగ్ పోస్ట్కి మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఆ పోస్ట్ సంబంధించిన నెంబర్ అయితే వేయాల్సి ఉంటుంది. ఎంటర్ ద బేసిక్ డీటెయిల్స్ అన్ని. సో వీళ్ళు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ మొత్తం మీరైతే అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ వారు 531 రూపాయలు, ఓబీసీ క్యాండిడేట్స్ వారు 885 రూపాయలు, జనరల్ కేటగిరీ 885 రూపాయలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 885 రూపాయలు. సో ఈ విధంగా ఉమెన్స్ క్యాండిడేట్స్ కి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్పీఎస్ క్యాండిడేట్స్ కి సో ఎవరికి ఎంత ఫీజెస్ పే చేయాలి అనేసి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. సో ఇక్కడ మీరు ఒకటైతే గమనించవచ్చు, మీకు ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చమ్మా. సో మీరు 3 పోస్టులు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు, 2 పోస్టులకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. కానీ మీరు సెపరేట్ గా ఫీజెస్ అయితే పే చేయవలసి ఉంటుంది. సెపరేట్ గా మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంతవరకే మనకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. ఓకేనా. సో మీకు డైరెక్ట్గా నేను మీకైతే కింద కామెంట్స్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అప్లై లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. సో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.